నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే అయ్యప్ప స్వామికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ గురుస్వామి గారు. తన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం యాత్రకు వెళ్ళేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతామనే అపోహ ఉంటుంది. నిజంగా యాత్రలో అన్ని ఇబ్బందులు ఉంటాయా? అసలు అయ్యప్ప మాల ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, ధరించిన తర్వాత ఎలాంటి ప్రతిఫలం దక్కుతుంది, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు పాటిస్తే జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగలుగుతారు. ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఖచ్చితంగా నోట్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని ప్రత్యేకంగా కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురు. నమస్కారం. శరణమయ్యప్ప. అయ్యప్ప అనగానే శరణాగతి అనగానే ఒక విషయం బాగా గుర్తొస్తుంది. అదేమిటంటే మెట్ల పూజ, మెట్లు 18 మెట్లు. ఈ మాట ప్రతి ఒక్కళ్ళు వింటారు. అయితే తెలుసుకునే క్రమంలో చాలా వరకు 18 మెట్ల పూజ అంటారు, కానీ ఏ విధంగా చేయాలి, ఆ పూజని ఏ విధంగా చేస్తే స్వామి అనుగ్రహం ఎందుకు చేయాలి అనేది కూడా అసలు 18 ఎందుకు? అవును, మిగతా దేవాలయంలో లేని ఒక్క మెట్లు ఈ అయ్యప్పకు మాత్రం ఎందుకున్నాయి 18 మెట్లు? మనం ఇది వరకు ప్రశ్న ఒకటి చెప్పాం. అమ్మగారు అడిగినప్పుడు స్వామివారి యొక్క ఇది వెళ్ళాడు 4 దేవాలయాలు కూడా కింద ఉండింది బాణం పడితే. ఈ అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రము ఆ యొక్క దేవ శిల్పి విశ్వకర్మ దాన్ని అందంగా ఉండాలని కట్టేశాడు. ఆ కట్టిన క్రమంలో ఇలా ఎత్తైన దేవాలయంగా మారిపోయింది. చాలా ఎత్తులో పరశురాముల వారు స్వామివారిని ప్రతిష్ఠ చేయడానికి ఇంద్రాది దేవతలందరూ వచ్చేసారు. ఇదేమో పీఠం ఎత్తులో ఉంది. స్వామివారేమో 12 ఏళ్ల పసిబాలుడు. ఇంత హై జంప్ అయితే చేయలేడు కదా. వెంటనే దేవతలందరూ కూడాను, స్వామి మీరు మాకు విముక్తి కలిగించారు ఆ మహిషి అనే రాక్షసి దగ్గర నుంచి, దానికి కృతజ్ఞతా భావంగా మేము ఒక్కరిపై ఒకరు మెట్ల వల్లే పడుకుంటాం. మీ యొక్క చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని చెప్పేసి ఇది గర్భాలయం. ఈ 3వ కలశం కింద స్వామివారు కూర్చొని ఉంటారు. ఈ 2వ కలశం దగ్గర తంత్రివర్యులు పూజ చేస్తుంటారు. మిగతాంతా ప్రసాద సామగ్రిలన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ స్వామివారు పైన పోయి కూర్చోవడానికి 18 ఎక్కేశారు. ఎక్కగానే ఈ దేవతలందరూ అంటున్నారు, స్వామి సాక్షాత్ లోకరక్షకుడైనటువంటి మీరు మాపై కాలు మోపారు. ఇక మీదట ఎవరు వచ్చినా ఈ మెట్ల మీదే ఎక్కాలి కాబట్టి మీరును వారు తత్సమానులేనా? మరి వారికి ఏం అర్హత ఉంది మా పైన మా కాలు మోపడానికి కదా? కాబట్టి మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే కాలు మోపాలి. మరి వాళ్ళంతా పాపం రా, వాళ్ళకంతా ఏం తెలియదురా, వాళ్ళంతా అమాయకులరా అంటే, స్వామి మరి ఒక దీపం వెలిగించి ఒక చిన్న పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందులో చేయి పెడితే కాలుతుందా కాలదా? కాలుతుందా? మరి మీరు అనుగ్రహం ఇస్తే అది కాలుతుందా కాలదా? నేను అనుగ్రహం ఇచ్చినా ఇవ్వకపోయినా అది ప్రకృతి సిద్ధం. దీపంలో చేయి పెడితే కాలుతుంది, అగ్నిలో చేయి పెడితే కాలుతుంది. మరి అలాగే కదండి, మేము కూడా అగ్నికి సమానమే. మా పైన మోపాలంటే మీకు తత్ సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి అన్నారు. మీరు మరి తత్సమానులు అంటే ఏమండి? ఒక మండల కాలం సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ చెప్పుకుంటూ ఇరుముని ధరించి మాల ధరించి పూజాది కార్యక్రమాలు ఉండి బ్రహ్మచర్య వ్రతం ఉండి భూశయనం చేసి ఏకభుక్తం చేసి శీతల స్నానం చేసిన వాళ్ళకి మాత్రమే, ఈ యొక్క ఇరుముడి మోసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ కాలు పెట్టే అర్హత ఉంది. కాబట్టి వాళ్ళు చేయాలి. మరి పాపంలో ఎలా చేస్తామని అంటే అప్పుడు ఏమంటారండి, మిమ్మల్ని మొక్కడానికి రావాలంటే పక్కదారి ఇస్తాను, పక్కదారిలో నుంచి వచ్చే రమ్మనండి. మనతో పాటు సివిల్ సవాళ్ళు కొంతమంది వస్తారు, వాళ్ళు ఇటుపక్క రావచ్చు. దీక్ష తీసుకున్న వాళ్ళకి అందరికీ 18 దీక్షలో లేని వాళ్ళకి అందరికీ ఇటుపక్క అని చెప్పారు. కాబట్టి ఆ 18 అంత పవిత్రం ఉంది. పొరపాటుగా ఎవరైనా తప్పుగా ఎక్కితే దానికోసం చేసే పూజనే పడి పూజ. పడికి చేసే పూజ, పడి అంటే మెట్లు, పడికి చేసే పూజ పడి పూజ అంటారు. శరణమయ్యప్ప.